మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కి మూవీ మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీ సరసన లైడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇది మూడో సినిమా కావడి విశేషం. ఇది వరకు సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మరోసారి ఈ ఇద్దరు నటించనుండడంతో అంచనాలు పెరిగాయి. ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస హిట్స్తో దూసుకెళ్తున్నారు. గతేడాది వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో పెద్ద విజయం అందుకున్నారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవితో సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. అయితే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జనవరి 11న రాత్రి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడనున్నాయి. అయితే ఇప్పటికే దుబాయిలో ప్రీమియర్ షో పూర్తయింది. అక్కడి నుంచి వస్తున్న రివ్యూ ప్రకారం, దుబాయి ప్రీమియర్ షో నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, ట్రైలర్ చూపించినట్లుగానే ఈ మూవీ రొటీన్ కమర్షియల్ సినిమా మాదిరిగానే ఉందట. ఫస్ట్ హాఫ్ మొత్తం వింటేజ్ చిరంజీవి కనిపిస్తారట. చిరంజీవి తన కామెడీ టైమింగ్, నయనతారతో సీన్స్తో డైరెక్టర్ అనిల్ రావిపూడి లాగించేశాడట. స్టోరీపై పెద్దగా దృష్టి పెట్టలేదని టాక్ వినిపిస్తోంది. అయితే ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చుతుందని తెలుస్తోంది. ఇక సెకండాఫ్ స్టార్టింగ్లో సినిమా కాస్త నెమ్మదిస్తుందని టాక్ వినిపిస్తోంది. అయితే విక్టరీ వెంకటేష్ ఎంట్రీతో మూవీ వేరే ట్రాక్ లోకి మారుతుందని టాక్. మొత్తానికి అనిల్ మార్క్ కామెడీ, చిరంజీవి కామెడీ టైమింగ్తో పాటు అక్కడక్కడా ఎమోషన్స్ కూడా బాగా వర్కవుట్ అయినట్లు తెలుస్తోంది. ఇక సాంగ్స్ కూడా మూవీకి బాగా హెల్ప్ అయినట్లు తెలుస్తోంది. హుక్ స్టెప్ తొలి సాంగ్ కావడంతో ఫ్యాన్స్కు మంచి జోష్ను ఇస్తుందని టాక్. ఇక ఈ మూవీకి బీమ్స్ మ్యూజిక్ అందించారు. మూవీ రేటింగ్ 3.5. ఈ సంక్రాంతికి బాస్ పందెం బరిలో గెలిచాడు. ఇలాంటి మరిన్ని టాలీవుడ్ హాట్ టాపిక్స్ కోసం మా ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.